ఈరోజు దేవుని వాగ్దానం 45వ కీర్తన 2వ వచనం. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయుద వాని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. పరిశుద్ధ గ్రంథములోని కీర్తనల భాగంలో ఎంతోమంది భక్తులు ఈ కీర్తనలు 150 వ్రాశారు. వ్రాసిన ప్రతి గ్రంథకర్తలు ఒకరికి తెలియకుండా మరొకరు ప్రవచనాత్మకంగా జరగబోయే సంగతులను తెలియజేశారు. వీరిలో అధిక కీర్తనలను రాజైన దావీదు రాశారు. సొలొమోను, దైవజనుడైన మోషే, ఆసాపు, కోరహు కుమారులు మొదలగు భక్తులు రాశారు. వీరి చేత దేవుడు జీవిత స్వీయ అనుభవాలను, దేవునితో వారికి ఉన్న ప్రత్యేకమైన అనుబంధాన్ని వారికి దేవుడు ప్రత్యక్షపరిచిన సంగతులను సవివరంగా రాశారు. ఈ ప్రత్యక్షతలనే ప్రవచనములు అని చెబుతారు. ఈ 45వ కీర్తన మొత్తాన్ని దేవుని కృప సాటిలేని అందముతో అంతిమ రాజులకు రాజుగా పరిగణించబడే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచనంగా పరిగణిస్తారు. దీనిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి సాటిలేని సౌందర్యాన్ని వర్ణిస్తారు. 45వ కీర్తన 2వ వచనంలో, నరుల కంటే అతి సుందరుడవని నీ పెదవుల మీద దయారసము పోయబడినట్లుగా నీతితో సత్యముతో వినయముతో కూడిన మాటలు నీ నోట ఉన్నవని, నీ దక్షిణ హస్తము భీకరమైన కార్యములను జరిగించునని, వాడిగల బాణములు రాజవైన నీ శత్రువుల గుండెలలో చొచ్చునని, న్యాయార్థమైన నీ రాజదండముతో నిరంతరము నీ సింహాసనముపై ఏలుదువని వర్ణించుచు ప్రభువారి సౌందర్యమును గూర్చి కోరహు కుమారులు ప్రవచించి చెప్పారు. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును అన్న ప్రవచనము యొక్క నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తులో నెరవేరుతుంది. 21వ కీర్తన 6వ వచనంలో, నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు. ఆశీర్వాద కారకుడు అనగా ఈయనలో నుండి ఆశీర్వాదమును పొందుకుంటారు అని అర్థం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13 నుంచి 18 వచనాల్లో ప్రభువు వారిని గూర్చిన స్పష్టమైన వర్ణన గ్రంథకర్త యోహాను పద్మాసు ద్వీపములో ఆయనను చూచి వ్రాశారు. మనుష్య కుమారుని పోలికను, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించి, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండి, తల వెండ్రుకలు తెల్లని ఉన్నిని పోలి, హిమమంత ధవళముగాను, నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండి, పాదములు కొలిమిలో పుట్టము వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై, కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండి, ఆయన నోట నుండి 2 అంచుల వాడి అయిన ఖడ్గము బయలువెడలుచు, ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండునని చెప్పారు. అవును, ఆయనను యెషయా కూడా 6వ అధ్యాయంలో దేవాలయంలో ప్రభువారిని చూచి వర్ణించి రాశారు. ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూశాను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకున్నాయి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలుండి, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండి, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగాలములు చేయుచుండిరని ఆయనను చూచిన యెషయా వర్ణించి రాశారు. ఈరోజు మన ధ్యాన వాక్య ప్రకారముగా దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించునని చెబుతూ ఉన్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అని చెప్పబడింది. అబ్రహాముతో దేవుని వాగ్దానం 12వ అధ్యాయం 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు అని దీవించారు. అబ్రహాము కుమారుడు వాగ్దానపుత్రుడైన ఇస్సాకును గూర్చి ఆదికాండం 26వ అధ్యాయం 29వ వచనంలో, ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవని ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు తన స్నేహితుడు అహూజతు అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి వచ్చి ఇస్సాకును గూర్చి అతని ఆశీర్వాదాన్ని గూర్చి చెప్పారు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 అంతల ఫలము పొందెను అని చెప్పబడింది. ఆదికాండం 39వ అధ్యాయం
5వ వచనంలో పోతీఫర్ ఇంటిలో యోసేపు ఉండుటను బట్టి యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను. రాజైన దావీదు 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనంలో నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువ, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడునుగా. కానీ తనను ఎంతో హెచ్చించి దీవించిన ఆశీర్వదించిన దేవుని కృతజ్ఞతతో స్తుతించారు దావీదు. అవును, క్రీస్తునందు దేవుడు నిత్యము మనలను ఆశీర్వదించును. ఈ ఆశీర్వాదము లోకములోను నిత్యత్వములోను ప్రభు అనుగ్రహించును. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమని తిమోతి 1 పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. అట్టి ఆశీర్వాదం దైవభక్తి కలిగిన మనము దేవుని ద్వారా క్రీస్తులో పొందుకొందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. ఆమెన్.